ఓ పక్కన చొరబాటుదారులుగా మారినటువంటి వాళ్ళు ఆ పైన శరణార్థులై చివరికి కామన్‌వెల్త్ దేశాల్లో సభ్యులు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రిటన్‌లో పోటీ చేసి అర్హత సాధించి 11 నగరాల్ని హస్తగతం చేసుకున్నది ఇప్పటికే పాకిస్తాన్. అది చివరికి పాకిస్తాన్ ముస్లిముల్ని పెద్ద ఎత్తున అక్కడికొచ్చేలా చేసి, వాళ్ళక్కడ సెటిల్ అయ్యేలా చేసి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటన్ తెల్ల జాతీయుల్ని తరిమివేస్తూ అదేమంటే షరియా చట్టాల అమలు అన్నటువంటిది, షరియా కోర్టుల అమలు అన్నటువంటిది అక్కడ చేస్తూ, దాని కారణంగా బ్రిటన్ పౌరులకి సంబంధించినటువంటి బిడ్డల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ, వాళ్ళనే మతం మార్చి వాళ్ళని నియంత్రిస్తున్నటువంటి పాకిస్తాన్‌కి సంబంధించి తాజాగా అతి పెద్దదైనటువంటి విషయం బయటపడింది. 1-10 మంది అంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళని విదేశాల్లో అయితే 9 మంది పాకిస్తానోళ్ళు ఉంటున్నారు. 175 ఇతర దేశాల వాళ్ళంతా కలిపితే ఒకళ్ళే ఉంటున్నారు. పాకిస్తాన్ నేషనల్స్ 24% మంది. వీసా ఉండి ఆ తర్వాతన ఎస్ఎల్ఎం కిందకి అంటే మొదట వీసా పట్టుకొని బ్రిటన్ వస్తున్నారు. అక్కడేదో పనిలో దిగిపోతున్నారు. ఆ తర్వాత మమ్మల్ని శరణార్థిగా గుర్తించండి, మా దేశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధం ఏం జరగట్లేదు. అట్లాంటప్పుడు వాడు శరణార్థి ఎట్లవుతాడన్నది బ్రిటన్ పౌరులు క్వెషన్ చేస్తున్నారు కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని.